ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 136వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది, మనము దీన దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. అవును, ఈ వాక్య భాగములో దేవుని యొక్క అపారమైన కృపను మరియు మన జీవితముపై ఆయన చూపిన దయను మనం గమనిస్తూ ఉన్నాం. మన దీన స్థితి అనగా మన బలహీనతలు, సమస్యలు, లోపాలు, పాపస్థితి లేదా మనం సహాయం లేకుండా ఉండిపోయిన సమయాలు, మనం మన పరిస్థితిని మర్చిపోయినా దేవుడు మాత్రం మనలను ఎప్పుడూ మర్చిపోక మనలను తన జ్ఞాపకములో ఉంచుకొని రక్షిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఎప్పుడూ మన స్థితిని గమనిస్తూ నడిపించేవాడు. మనం లోతైన కష్టాలలో, నిరాశలలో ఉన్నప్పటికీ ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునే గొప్ప తండ్రి. కనుక ఆయన ప్రేమ అపారమైనది. ఆయన ప్రేమ గల తండ్రి, జాలి గల యేసయ్య మన యొక్క ప్రతి స్థితిని ఆయన గమనించి ఆయన జ్ఞాపకంలో ఉంచుకొని మనం రక్షించగల గొప్ప తండ్రి. కనుక అటువంటి తండ్రిని హృదయమార కృతజ్ఞతలు చెల్లిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నా దీనస్థితిని మర్చిపోక నీ జ్ఞాపకములో ఉంచుకున్నందుకు నీ కృతజ్ఞతలయ్యా. నా బలహీనతల్లోనూ, కష్టాలలోనూ, నా ప్రతి పాప స్థితిలోనూ నన్ను విడిచిపెట్టకుండా నీ కృపతో నన్ను నిలిపినందుకు నీ నామమునకు మహిమ కలుగునుగాక తండ్రి. యేసయ్యా, ఈ రోజంతా మమ్మల్ని కాపాడి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని జ్ఞాపకములో ఉంచుకున్న దేవా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీవే మాకు తోడుగుండు నడిపించండి. మళ్ళీ ఉదయకాలమే లేచి నీ సన్నిధిలో నిన్ను స్తుతించువారుగా నీ మమ్మల్ని నడిపించి సహాయం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.